హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు మరియు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళ్ళినట్లయితే, ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటల్ని నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము మూడవ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. 6-7 వచనములు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను మానవుడు పొందలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే పాపము. దేవుని యొక్క మహిమను మానవుడు ఎందుకని పొందలేకపోతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే పాపము. అసలు ఈ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్పేటటువంటి ఆ మాట ఉంటుంది చూసారా, దానిని ఆజ్ఞ అంటారు. ఆ ఆజ్ఞను అతిక్రమించటం అంటే ఆ ఆజ్ఞను వినకుండా మనకు నచ్చింది చేసే దానిని ఏమంటారో తెలుసా? పాపము అంటారు. అదే జరిగింది ఈ ఆదికాండములో. ఈ ఆదికాండములో ఏం జరిగిందో తెలుసా? మొదటి వచనం నుండి చూద్దాం. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. సర్పము యుక్తి గలదయ్యుండెను అంటే పాము చాలా తెలివైనదంట. దేవుడు సృష్టించిన సమస్త సృష్టిలో భూజంతువులన్నింటిలో పాము చాలా తెలివైనది, యుక్తి కలిగినది పాము. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఈ పాము వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఉంది. హవ్వతో ఏమని మాట్లాడుతూ ఉందో తెలుసా? ఇది నిజమా అంటా ఉంది. అంటే ఆ హవ్వకు పాము ఏం చేస్తా ఉందంటే ఒక డౌట్ను క్రియేట్ చేస్తా ఉంది. ఏమనేనంటే దేవుడు ఏం చెప్పాడంటే
ఆ ఏదెను తోటనంతటిని దేవుడు సృష్టించి ఈ తోటలో ఉన్న పళ్ళన్నిటినీ, ఈ తోటలో ఉన్నది సమస్తమును మీరు తినండి, మీకు అధికారం ఇస్తున్నా నేను, కానీ ఆ యొక్క చెట్టు ఫలమును మాత్రం తినకండి, అది మంచి చెడులను ఇచ్చేటటువంటి చెట్టు, అది ఆ చెట్టు ఫలములను మాత్రం తినొద్దండి, మిగిలినవన్నీ మీ ఇష్టం అని అన్నాడు. దేవుడు ఆదాముకు అవ్వకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సృష్టి పైన అధికారము, ఆధిపత్యము ఇచ్చాడు దేవుడు. వాళ్ళు ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ వారు చెయ్యకూడనిది ఏంటో తెలుసా? ఆ చెట్టు యొక్క ఫలమును మాత్రమే తినకూడదు. దేవుడు నువ్వు ఏమైనా తిను అన్నాడు. చేపలు తిను, మేకలు తిను, మటన్ తిను, ఏమైనా చేయి, నువ్వు నీకు నచ్చినట్లుగా ఈ ఏదోను తోటలో ఉండు, నీకు కావలసింది చేయి ఏదోను తోటలో, కానీ ఆ చెట్టు ఫలమును మాత్రమును తినటానికి వీలు లేదు అని అన్నాడు. ఆ మాట దేవుడు ఆదాముతో చెప్పాడు. అందుకనే సాతానుడు ఆదాము దగ్గరికి రాకుండా హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆదాము దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. ఆదాములో నుండి హవ్వ బయటికి తీయబడింది. హల్లెలూయా! మీకు అర్థమవుతా ఉందా? సో సాతానుడు ఆదామును శోధించలేడు, సాతానుడు ఆదామును పడగొట్టలేడు. మరి సాతానుడు దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? హవ్వ. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే, స్త్రీ బలహీన ఘటము అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? స్త్రీ బలహీనమైనది. ఒక కుటుంబమును పాడు చేయాలన్నా, ఒక కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషము కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబమును పాడు చేయాలి అని అంటే సాతానుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఆడవాళ్ళను వాడుకుంటాడు. ఆడవారి వలన కుటుంబంలోనికి నెమ్మది లేకుండా సమస్యలు వస్తాయి. ఎందుకంటే వారు బలహీనమైన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేయాలా, వాళ్ళు ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలా, వాళ్ళు ఎక్కువగా దేవుని వాక్యమును చదవాలా. పురుషుడి కంటే ఎక్కువగా వాళ్ళు దేవునిలో బలపడాలా. అవ్వ ఆ విధముగా చేయలేదు. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే అవ్వ దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఏమంటున్నాడంటే, ఇది నిజమా? దేవుడు నిజంగా తినొద్దని అన్నాడా? అంటే తినొద్దని అన్నాడు. అప్పుడు ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని ఒక క్వశ్చన్ మార్క్ ని రైస్ చేస్తా ఉన్నాడు సాతానుడు. అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, అవి తింటే మీరు చచ్చిపోతారు, అందుకనే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి, కానీ ఆ పండు మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడని తనకు తెలుసు. దేవుడు అన్నీ చేయమన్నాడు, దేవుడు అన్నీ తినమన్నాడు, ఆ చెట్టు పండ్లు తప్ప. ఆ తోటలో ఎన్ని పండ్లు లేవు, తినొచ్చు కదా. కానీ దేవుడు ఏదైతే వద్దంటాడో మనం అదే చేస్తాం. ఇంట్లో కూడా అది తప్పు, అది వద్దు అంటే అదే చేస్తాము మనము. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? అది ఆ మాటను, అంటే మనము చెప్పిన మాటను మనము అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఆ పండును తిన్న తర్వాత వీళ్ళు ఏమైపోయారో తెలుసా? వీళ్ళు దిగంబరులైపోయారంట. అంటే వీళ్ళు బట్టలు లేకుండా కనపడ్డారు వాళ్ళు. అంటే అర్థం ఏంటో తెలుసా? సిగ్గు మానం పోయింది, పరువు పోయింది. అంతేనా? ఎవరైనా ఒక వ్యక్తి బట్టలు తీసేసి రోడ్డు పైనకి వెళ్తే ఎలా ఉంటుంది? వాడి సిగ్గుపోదా? వాడి పరువు పోదా? వాడికి మళ్ళీ ఆ మర్యాదను ఇస్తారా? బట్టలు లేకుండా పోయి తిరిగినోడికి.
అంటే దేవుని మాటను కాదని నువ్వు ఏమి చేసినా సరే నీ దగ్గరికి ఏమొస్తుందో తెలుసా? అవమానం వస్తుంది. అందరూ అప్పటి వరకు నీకు గౌరవం ఇచ్చిన వాళ్ళు ఒక్కసారిగా నిన్ను అవమానముతో చూస్తారు. నిన్ను ఎట్లా చూస్తారో తెలుసా? ఒక నీచంగా చూస్తారు, ఒక హీనంగా చూస్తారు నిన్ను. రేపొద్దున నీకు ఎవరు గౌరవం ఇవ్వరు నీకు. అంటే పాపము ఏం చేస్తుందో తెలుసా? పాపము మానవుణ్ణి అవమాన పాలు చేస్తుంది. పాపము మానవుణ్ణి ఏం చేస్తుంది తెలుసా? నాశనము చేస్తుంది. వాడి బ్రతుకును నాశనం చేస్తుంది. వాడు బ్రతికుండడం కంటే చచ్చిపోవడం మేలురా అనే స్థాయికి ఏం తీసుకొని వస్తుందో తెలుసా? పాపము తీసుకొని వస్తుంది. మానవుని అదే చేసింది. మానవుని అదే పాపము మానవుని దేవుని నుండి దూరం చేసింది. ఆ తోటలో వేరే పండ్లే లేవా తినడానికి? ఆ పండే తినాలా? కానీ తినింది హవ్వ. తింటమే కాదు, తీసుకుని వచ్చి ఆదాముకు కూడా ఇచ్చింది. ఎందుకనో తెలుసా? నేను అనుకుంటాను కేవలము ఆ సర్పము చెప్పిందని మాత్రమే కాదు తినింది అవ్వ. ఆ సర్పం చెప్పింది కదా, ఆ సర్పం తిను నువ్వు చావవు అని చెప్పిందని మాత్రమే కాదు అవ్వ అది తినింది. ఎందుకో చెప్పమంటారా? చూడు 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని మీకు అర్థమవుతుందా? కేవలం పాము చెప్పిందని మాత్రమే తినలేదు. సాతానుడు నిన్ను ప్రభావితం చేస్తాడు. సాతానుడు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అట్లేం అవ్వదు, అట్లేం జరగదు, పర్లేదు అని చెప్తాడు. కానీ అది తినటానికి ప్రేరేపితం చేసింది ఏంటో తెలుసా? అది చూడటానికి ఎట్లా ఉందంట? ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచి. అది ఎట్లా కనపడింది అంటే తెలుసా? ఆ పండు చాలా అందంగా కనిపించిందంట, చాలా మంచిగా కనిపించిందంట. అంతేకాదు అది తింటే నాకు జ్ఞానం వచ్చేస్తుందని అనుకునింది అవ్వ. ఈ లోకంలో చాలా ఉన్నాయి మనల్ని అట్రాక్ట్ చేసేవి. చూసినప్పుడు అనిపిస్తుంది, ఇది నాకుంటే బాగుంటుంది, ఇది నాకు కావాలి. అంటే నీ కంటికి ఏదైతే అందంగా నైస్గా రంగురంగులుగా కనిపిస్తుందో అది నీకు మంచిది కాదు. అవ్వకి ఏమని కనిపించిందంటది? కన్నులకు అందమైనదిగా కనిపించిందంట ఆ పండు. ఈ రోజున నీ కంటికి ఏదైనా అందంగా కనిపిస్తుందనుకో, గుర్తుపెట్టుకో, అది దేవుని చిత్తమై ఉండదు. దేవుడు దానిని తినొద్దని నింటాడు, దేవుడు దానిని చెయ్యొద్దని నింటాడు. దారిలో మనం వెళ్తా ఉంటే చాలా అందమైనవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆహారమునకు మంచిది. మనకేమనిపిస్తుందో తెలుసా? ఇది చూడటం వల్ల మనకు మంచి జరుగుతుంది, లేకుంటే ఈ యూట్యూబ్లో నేను ఇవి చూస్తే నాకు మంచిదేమో, ఈ రీల్స్ చూడటం ద్వారా నాకు కొంచెం టైం కాలక్షేపం గడిసిద్ది, నాకు కొంచెం మంచి జరిగిద్ది అని అనిపిస్తుంది మనకు. అవి ఎట్లాగా ఉంటాయి తెలుసా? మంచిగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లోకంలో ఉన్నవి అవి మనకు అందంగా కనిపిస్తూ ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి. అవి వాటి వలన మనకు మేలు జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటి వలన మనకు మంచి జరగదు. ఎందుకో తెలుసా? ఒకసారి 1 యోహాను పత్రికలోనికి మళ్ళీ ఒకసారి వద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములను చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు,
జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. మీకు అర్థమవుతుందా? నీకు అందంగా కనిపించింది, దాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? నీ కళ్ళతో చూస్తున్నావు, అవునా? శరీరాశ అంటే దానిని చూసినప్పుడు అది నాకు కావాలి అని అనిపిస్తే చూసావా, అది శరీరాశ. నీ కన్నులతో నువ్వు దాన్ని చూసినప్పుడు నువ్వు అట్రాక్ట్ అయిపోయి అది నాకు కావాలంటావు చూసావా, అది నీ కళ్ళు ఆశపడతా ఉన్నాయి, నీ శరీరము దానిని లాగుతా ఉంది, నీ కళ్ళు అది కావాలనిపిస్తా ఉంది. అబ్బా ఇది ఎంత బాగుందో కదా, అబ్బా ఈ హీరోయిన్ ఎంత బాగుందో కదా, అబ్బా ఈ హీరో ఎంత అందంగా ఉన్నాడు కదా. అదేంటో తెలుసా, అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదది. ఒక వ్యక్తి నీకు అందంగా కనిపించాడు అనంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదని వాక్యం చెప్తా ఉంది, అవునా? నేత్రాశ అంటే నేత్రంలో నాకు ఇది కావాలి, ఇది రమ్యమైనది, ఇది బాగా ఉంది, ఇది మంచిది అని నీకు అనిపిస్తే అలాంటివన్నీ ఏంటంట, నువ్వు ఆశపడుతున్నావు వాటిని, అవునా? అవి నాకు కావాలని ఆశపడుతా ఉన్నావు. ఇప్పుడు ఉదాహరణకి దారిలో వెళ్తా ఉంటే ఒక మంచి BMW కారు వెళ్తా ఉందంట, అప్ప ఏముంది కార్ అని అంటావు చూసావా, అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదది, అవునా? నీ కళ్ళు అది కావాలని కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి అది ఏంటంట, శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఎవరి వలన కలిగినవి? లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి, లోకమును దాని ఆశయు గతించిపోవునవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. మీకు అర్థమవుతా ఉందా? నువ్వు దేవుని చిత్తమును నువ్వు జరిగించటం స్టార్ట్ చేస్తే నువ్వు నిరంతరము నిలుస్తావు. నువ్వు అవన్నీ ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈరోజు అందంగా కనపడింది, అవునా? మీకు తెలుసా ప్రిన్స్ డయానా? పోనీ అంతవరకు వద్దులేండి, ఎలిజబెత్ రాణి తెలుసా మీకు? ఇంగ్లాండ్కి క్వీన్, అవునా? ఎన్ని సంవత్సరములు ఇంగ్లాండ్ దేశానికి రాని ఆవిడ మొన్న ఈ మధ్య చనిపోయింది. చనిపోయినప్పుడు ఆవిడ వయస్సులో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఫోటోలను చూస్తే ఎలిజబెత్ రాణి ఎంత అందంగా ఉంది, అవునా? కానీ ముసలిదైపోయిన తర్వాత ఆ అందం ఉంటుందా? ఉండదు. అంటే నీ యవ్వన ప్రాయములో నువ్వు వయసులో ఉన్నప్పుడు నీకు అందంగా కనిపించింది, కొన్ని రోజుల తర్వాత దాని అందము పోతుంది, అది అందంగా ఉండదు. అది అవునంటారా కాదంటారా? అందము శాశ్వతమైనది కాదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అది అందం మోసం చేస్తుంది నిన్ను. మొన్న ఈ మధ్య ఇంకొక ఫోటో చూస్తే పెళ్లి కూతుర్ని, మేము కూడా ఒకసారి రాయన్పాడుకి వెళ్ళాం పెళ్లికి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో పెద్ద బ్యానర్ వేసారు బయట, ఆ కళ్యాణ మండపం దగ్గర పెద్ద బ్యానర్ బయట వేసారు. చూసి వీడి ముఖానికి ఇంత అందమైన అమ్మాయి అనుకున్నా. నిజంగా వీడి ముఖానికి అంటే నా ఉద్దేశం వాడు బాగలేడని కాదు, అంటే వీడికి ఇంత అందమైన భార్యనా అంటే అంత అందమైన అమ్మాయి అని. సరే, చాలా బాగుంది అమ్మాయి, పెళ్ళి అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత నన్ను ఇంటికి పిలిచారు. దేనికోసమో ఇంటికి పిలిచారు, ప్రార్థన చేయమని దేనికోసమో పిలిచారు. వెళ్ళాం. చూస్తే వాళ్ళ ఆవిడ ఉందండి, నల్ల బొగ్గు. నేను చూసి ఏంటి వీడు అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని వదిలేసేమని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, లేకుంటే ఈ అమ్మాయి వేరేనా అనుకున్నా. ఏంట్రా అంటే బ్రైడల్ మేకప్ అంట, అంటే పెళ్లి కూతుర్ని తయారు చేస్తారంట. అంటే అందంగా లేని ఆడని కూడా అంత అందంగా తయారు చేస్తారంట ఈ మేకప్ బ్యూటీ పార్లర్ వాళ్ళు. ఓరిని అనుకున్నా. మీ ఆవిడేనా రా అని అడిగాను కొంచెం క్లోజ్గా. మరి మేకప్ బావా? అందం మోసకరం, అందం మోసం చేసింది అందరినీ. అందం చేసుకోవద్దని నా ఉద్దేశం కాదు, కానీ ఇతరులను మోసం చేస్తుంది అందం. నువ్వేమో ఆ పై రూపాన్ని చూసి నువ్వు అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు అనుకుంటున్నావు,
చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల వెనకల పడతా ఉంటారు, ఆ అమ్మాయి అందంగా ఉందని. అలా అమ్మాయిల వెనకల పడేవాడిని నాకేమనిపిస్తుంది తెలుసా, తీసుకొని వచ్చి పొద్దున్నే 6-6:30 గంటలకు పొద్దున్నే నిద్ర నుంచి లేస్తా చూసావా, వాడిని తీసుకొని వచ్చి వాడు ఈ అమ్మాయి ఎంత అందంగా, ఈ కాలేజీలో స్కూల్లో అమ్మాయి ఎంత అందంగా ఉందో అని ఫీల్ అవుతుంటాడు చూసావా, ఈ అమ్మాయి ఎంత అందగత్తరు అనుకుంటుంటాడు చూసా, అని తీసుకొని వచ్చి పొద్దున్నే 6:30-7 గంటలప్పుడు పొద్దున్నే తీసుకొచ్చి అమ్మాయిని చూపించాలి వాడికి. నాకు తెలిసి జీవితం అమ్మాయి మొహం చూడ్డాడు. అదంతా మేకప్. కాలేజ్కి వచ్చేటప్పుడు రెడీ వేసి, ఆఫీస్కి వచ్చేటప్పుడు రెడీ వేసి వస్తారు. వాడేమో దాన్ని చూసి అప్పుడు నిజంగా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటాడు, పొద్దునే పోరా పాసినట్టు పోయి చూడుకో అమ్మాయిని, చూడగలుగుతాడు అమ్మాయిని. చూడలేదు. అంటే ఏం చేస్తామని తెలుసా, నిన్ను మోసపరుస్తూ ఉంది. హవ్వను కూడా ఆ పండు మోసపరుస్తూ ఉంది. నిజమే, సాతానుడు చెప్పాడు, సాతానుడు కొంచెం డౌట్ పెట్టాడు, కానీ దాన్ని ఎదిరించి నిండొచ్చు హవ్వ. కానీ ఈ లోపల ఆ సాతానుడు చెప్పిన మాటల్ని విని ఆ పండు వైపు ఒకసారి చూడగానే ఆ పండు ఎట్లా కనిపించిందంట, ఆహారమునకు మంచిదిను కనులకు రమ్యమైనదియునై కనిపించిందంట. అంటే భలే ఉంది ఈ పండు అనుకునిందంట. ఏమైపోయింది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, తను పాపములో పడిపోయింది. అదే మనం ఇందాక చదివాం, ఆజ్ఞను అతిక్రమించింది. అంటే దేవుడు తినొద్దు అన్న దాన్ని తను తినింది, ఆజ్ఞను అతిక్రమించింది. అంటే దేవుడు చెయ్యొద్దన్న పని చేయటం ద్వారా ఏం జరిగిందో తెలుసా, నిజమే వాళ్ళు పాపంలో పడిపోయారు, కానీ అక్కడ భయంకరమైన విషయం జరిగింది. ఏంటో తెలుసా, వారు దిగంబరులమని తెలుసుకున్నారు. అంటే దేవుని మాట నువ్వు కాదని నీ సొంత నిర్ణయం తీసుకొని నువ్వు ఏదైనా చేస్తే, ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, నువ్వు దిగంబరిగా నిలబడిపోతావు. మర్యాద ఎవ్వడు ఇవ్వడు నీకు, నువ్వు పరువు పోగొట్టుకుంటావు. పరువు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదండి, గుర్తుపెట్టుకోండి. మంచివాడు అని అనిపించుకోవటం చాలా కష్టం, చెడ్డవాడు అనిపించుకోవడం నిమిషం పని. నిమిషం. ఎట్లాగో చెప్పమంటారా, నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు భయంకరంగా తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేవాడిని భయంకరంగా. నేను బిజినెస్ చేసేటప్పుడు మా ఆఫీస్ ఓనర్ చూసేవాడు, మీకు 6,000 ఉన్నాయి ఏంటి సార్ అనేవాడు. అంటే ఎప్పుడు ఒకవేళ సిగరెట్ ఎప్పుడు ఉండేది, సిగరెట్ నా చేతిలో, చైన్ స్మోకర్, ఒకటి అయిపోతే ఇంకొకటి, ఒకటి అయిపోతే ఇంకోటి తాగేవాడిని. సిగరెట్ వెంటనే తాగేవాడిని, ఎప్పుడు తాగేసి ఉండేవాడిని, ఎప్పుడు బార్లోనే కూర్చొని తాగుతూ ఉండేవాడిని. వేలు ఖర్చు పెట్టేవాడిని తాగుడికి. ఆఫీస్ వర్క్ అంతా బార్లో నుంచే చేసేవాడిని. ఆ ఓనర్ అనేవాడు, సార్ ఏం తాగుతారు సార్ మీరు, ఏంటి సార్ మీరు అనేవాడు. అలవాటు అయిపోయిందండి అనేవాడిని. ఆ తర్వాత కొన్ని ఏళ్ళకు దేవుడు నన్ను పిలిచిన తర్వాత వాటన్నిటినీ వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఎవడన్నా అట్లా సిగరెట్ తాకుండా వెళ్తే అక్కడ ఉండలేను నేను. భయంకరమైన వాసన వచ్చేసి నా కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. తాగేసి ఎవడన్నా మాట్లాడుతూ ఉంటే వాడి దగ్గర నిలబడలేను, ఆ వాసన నేను భరించలేను. నేను ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, 8-9 సంవత్సరాలు అయిపోతా ఉంది నేను అవన్నీ వదిలేసి. ఆ తర్వాత ఒక పాస్టర్ గారు నాకు బాగా పరిచయం ఉన్న పాస్టర్ గారు, ఆయన ఏదో బిజినెస్ కోసమనో లేకుంటే ఏదో మార్కెటింగ్ కోసం అని చెప్పి ఆయన వెళ్తే, ఆయన పాస్టర్గా పనిచేస్తూ ఆయన వేరే దగ్గర కూడా జాబ్ చేస్తాడు. అలా వెళ్తే నేను అంత ముందుకు ఆఫీస్ తీసుకున్న ఆ ఓనర్ గారిని ఈయన కలిసిన తర్వాత ఆ ఫేస్బుక్లోనే ఎక్కడనో ఈ పాస్టర్ గారితో నేను కలిసి దిగిన ఫోటో అతను చూసి ఆయన అన్నాడంట, వీడు మీకు ఫ్రెండా అని అన్నాడంట నన్ను. వీడు పచ్చి తాగుబోతు కదండి వీడు, మీరేమో మంచోళ్ళు, మీరేమో పాస్టర్ గారు, వీడేమో పచ్చి తాగుబోతు, వీడితో స్నేహం ఏంటండి అని అన్నాడంట. ఈ పాస్టర్కు బుద్ధునింటే
నిజమే అయిండొచ్చు, అతని పాత బతుకు అదే అయిండొచ్చు, ఇప్పుడు ఆయన మారిపోయాడు, ఇప్పుడు ఆయన అలా కాదండి అని చెప్పాలా. ఈయన దానికి కూడా కొంచెం డబ్బా కొట్టి, అవునా వాడంత నీచుడా, వాడు అట్టటోడా అని వచ్చి మొత్తం నున్నలో ఉన్న పాస్టర్ అందరికీ చెప్పేసాడు. చెప్పు, మంచిదే, నా సాక్ష్యం ఉంది, నిజమే, నేనేం చెప్పుకోవట్లేదే, నేను ఎవరికి నున్నలో చెప్పుకోలేదు, నేనేం మంచి జీవితం జీవించి నేను చిన్నప్పటి నుండి పత్తిత్తును, నేను శుద్ధపోసనని నేను ఎవరితో చెప్పుకోలేదు. నేను నిజమే, నా బతుకదే, నా బతుకదే, ఒకప్పుడు నేను అదే, నా బతుకు లోకంలో నేను చేసింది అదే, నేను చెప్పుకోలేదే. కానీ ఇప్పుడు నేనేంటి మాట్లాడు, ఇప్పుడు నేను అట్లాంటివి చేయటం మీరు ఎవరన్నా చూసారా? ఇప్పుడు నేను అలాంటివి, ఇప్పుడు నా బైక్ సినిమా థియేటర్ దగ్గర ఉండటం మీరు ఎవరైనా చూసారా? నా బైక్ ఒక బార్ షాప్ లో ఉండటం మీరు ఎవరైనా చూసారా? అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తెలుసా? ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవడం చాలా కష్టం. ఇప్పటికీ కొంతమంది పాస్టర్లు నన్ను ఆ దృష్టితోనే చూస్తారు తెలుసా. వీడు తాగుబోతంట, వీడు తిరిగిపోతంట అన్నట్టుగానే చూస్తారు. కానీ ఇప్పుడు నేను అది కాదు కదా. అంటే ఏంటో తెలుసా, మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. 10 ఏళ్ళు అవ్వస్తా ఉంది, నేను ఎవ్వరికి ఇంకా నేను మంచోళ్ళని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, అవ్వట్లేదు. మొన్న ఈ మధ్య ఈ ఎలక్షన్స్ టైంలో కూడా నేను నోట్లో బబుల్గా వేసుకున్నాను. అంటే పాసి నోరు కంపు కొడుతుంది కదా, మొహం గడుక్కోకుండా బయటకు వచ్చేసాం, నోరు ఎవరితోనన్నా మాట్లాడితే నోరు వాసన వస్తుంది కదా అని చెప్పి నేను ఒక బబుల్గా నోట్లో వేసుకున్నా. వాడితో నిలబడుకొని ఒక వ్యక్తి దారిలో పోతా ఉంటే అన్న అని చేయెత్తాడు. సరే అని ఇక్కడ ఆగే పెట్రోల్ బంక్ దగ్గర. అది చూసి, ఏ రాత్రి దిగింది ఇంకా తాగలే, రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని అన్నాడు. నేను తాగడం ఏంటరా అన్న, వాసన వస్తుంది అని అంటున్నాడు. నా బబుల్గం అంటే బబుల్గం రా ఇది అని అంటే, అంతేలే, తాగిన వాసన రాకుండా బబుల్గమే వేసుకుంటాడు. అంటే నేను వేసుకున్న ఉద్దేశం వేరే, వాడికి అర్థమైన ఉద్దేశం వేరే. అంటే వాడి దృష్టిలో నేను ఇంకా తాగుపోతానే అనుకుంటా ఉన్నాడు. అంటే నేను మంచోని అనిపించుకోవడానికి ఎంత టైం పడతా ఉంది. ఇప్పుడు వాళ్ళతోనే నేను కాదురా, నేను అట్లా తాగనరా నేను నిరూపించుకోవడానికి నేను చెప్తే వాడు ఇంటానంటారా? అంటే చెడ్డ పేరు సంపాదించుకోవడం చాలా సులువు, మంచి పేరు సంపాదించుకోవడం అంత సులువు కాదు. నేను అది చెప్తున్నా మీకు. నిన్ను ఒకడు మంచి అనాలంటే వాడు కొన్ని 100 సార్లు నిన్ను పరీక్షిస్తాడు, కొన్ని 100 సార్లు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కూడా వాడు 100% నువ్వు మంచోడేనని సర్టిఫికెట్ ఇవ్వడు. వాడికి ఎక్కడో ఉంటుంది ఒక అనుమానము, నీ గతమును గూర్చి, నువ్వు గతంలో చేసిన దాని మీద వాడికి ఎక్కడో ఉంటుంది అనుమానం. ఇప్పుడు కూడా నువ్వు అది చేస్తున్నావేమో అన్న అనుమానం వాడికి ఖచ్చితంగా ఉంటుంది. అది మానవుని నైజం అని. అందుకే చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఒక్కసారి పరువు పోయిన తర్వాత, ఆ రోజు ఆదాము హవ్వలు దిగంబరులము అయ్యామని వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిందా? అవునా? ఇప్పటికీ మానవుడు తన మానవును కప్పుకోవడానికి బట్టలు వేసుకుంటూనే ఉన్నాడు. దాన్ని మార్చలేము మనం. ఒక్కసారి నీ పైన ఆ ముద్ర పడితే అది పోదది. నిజమే, దేవుడు వాళ్ళని క్షమించాడు. దేవుడు వాళ్ళకి ఆ అంజురపు ఆకులతో చేసుకున్న వస్త్రాలు కాకుండా వారికి తోలుతో చేసిన వస్త్రాలను ఇచ్చాడు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ మనుషులు కాదు కదా. నీ పేరును ఎందుకు చెడగొట్టుకుంటావు? నీకు మంచిగా కనిపించిందని, నీకు అందంగా కనిపించిందని, ఇది బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు తప్ప అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇది నేను చేయటం వలన అది దేవునికి మహిమ వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నావా? నేను ఈ తప్పు చేయటం వలన నిజమే అయిండొచ్చు, అది మంచిదే అయి ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తము కాకపోతే? చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మంచి అందమైన అమ్మాయి, తెల్లగా ఉండాలా, అందంగా ఉండాలా, బాగా చదువుకున్న అమ్మాయి కావాలని కోరుకుంటారు. కానీ ఒక్కడు కూడా ఈ అమ్మాయి దేవుని చిత్తంలో ఉందా లేదా అని ఆలోచన చేయడు. అంతే కదా. అమ్మాయిలు కూడా
ఆడికి ముక్కొంకర, ఆడు నల్లగున్నాడు, ఆడికి కొంచెం హెయిర్ పోతా ఉంది, ఆడు కొంచెం పొట్టిగా ఉన్నాడు, ఆడికి కొంచెం పొట్ట వచ్చింది, ఇవన్నీ చూస్తున్నారు తప్ప వాడు దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా అని మాత్రం చూడట్లేదు. ఇట్లా అందాన్ని చూసి, లేకుంటే వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసి, వాళ్ళకున్న ఆస్తిని చూసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ వివాహ జీవితం? పెళ్ళైన నెల రోజులకి ఆ అమ్మాయిని తరిమేస్తా ఉన్నారు. కిరోసిన్ పోసి తగలబెట్టిన అత్తగారులను చూసాం, అవునా? కట్నం తేపో అని చెప్పి కిరోసిన్ పోసి తగలబెట్టే వాళ్ళు అప్పట్లో కోడళ్ళని. ఇంట్లో పని మనిషిగా చూస్తారు కోడళ్ళని అత్తగారు. ఎందుకో తెలుసా? దేన్ని చూసి చేసుకున్నారు వాళ్ళు? అందాన్ని చూసి, డబ్బును చూసి చేసుకున్నారు. కానీ వాడు దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా అని మాత్రం ఆలోచన చేయలేదు. అదే అంటా ఉన్నాడు యోహాను పత్రికలో. ఏమంటా ఉన్నాడు? 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 16వ వచనం 17, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. దేవుని చిత్తమును నువ్వు జరిగించాలా? నువ్వు దేవుని చిత్తమును మాత్రమే జరిగించాలి. నీకు మంచి కనపడింది కదా, అందంగా ఉంది కదా, నాకు బాగుంది కదా, మంచోడని చెప్పాడు, మంచిదని చెప్పారు, అది వేసుకుంటే నాకు బాగుంటుంది. కాదు కాదు కాదు, అది దేవుని చిత్తమా కాదా? లేదంటే నువ్వు అవమాన పాలవుతావు. ఒకప్పుడు దేవుడు ఆ ఏదేను తోట, ఈ దేవుడు సృష్టించే సృష్టి అంతటి మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాము హవ్వలకే ఇచ్చాడు. కానీ దాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. తన్ని తరిమేసినట్టు అనిపిస్తుంది నాకు, తెలుసా? ఏదైనా తోటలోంచి దేవుడు తరిమేసాడు వాళ్ళని బయటికి, బయటికి. ఎంత అనుభవించాల్సి, ఎంత స్వేచ్ఛ ఉన్నది కదా వాళ్ళకు. ఆ ఒక్క పాపము చేయటం వలన రేపొద్దున నేను అనుకుంటాను దేవుడు వాళ్ళని ఇంకా నమ్మలా. మీకు అర్థం కాలని నేను చెప్పింది. ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని ఎందుకు ఉంచలేదు తెలుసా? దేవుడికి వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయింది? అక్కడ జీవ వృక్షం కూడా ఉంది. ఆ ఏదైనా తోటలో జీవ వృక్షం ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ పండు తినేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి ఆ జీవ వృక్ష ఫలంలో తిన్నారంటే వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఏమైపోతారు? అందుకనే దేవుడు నమ్మకాన్ని కోల్పోయి గెంటేసాడు బయటికి వాళ్ళని. ఒక్కసారి నమ్మకం కోల్పోతే నమ్మకం రాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఇంకా నమ్మరు నిన్ను. మనం ఏం చేస్తామో తెలుసు, ఎంత ప్రయత్నం చేస్తామో తెలుసా వాళ్ళని నమ్మించడానికి? నీ జీవిత కాలము వాళ్ళను నమ్మించడానికే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. చాలామంది నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత, ఒక వ్యక్తి దగ్గర నమ్మకం కోల్పోయిన తర్వాత ఆ నమ్మకం సంపాదించడం కోసం వీడు ఏమేమో చెప్పుకోవాల్సి వస్తుంది, వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. నమ్మకం అనేది ఒక్కసారి పోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత నమ్మకం రాదు. లైఫ్లో ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అది గుర్తొస్తుంది. నేను నిన్ను నమ్మను రా అంటాడు. సారీ అంటే అది అప్పుడు కదా, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒకప్పుడు అది కదా, నేను ఇప్పుడు అది కాదు కదా. మనుషులకు అంత ఈజీగా నమ్మకం రాదు. ఇప్పుడు ఏంటో తెలుసా నా పరిస్థితి? నేను జీవితాంతము నేను అలాంటి వాణ్ణి కాదు అని నిరూపించుకుంటూనే ఉండాలా. దారిలో పోతా ఏదన్నా ఫోన్ కాల్ వచ్చి అక్కడ ఆగి ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడుతూ ఉంటే, చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటే, పక్కనే బార్ ఉండొచ్చు. అదే టైంలో ఎవడన్నా నన్ను చూస్తే ఏమనుకుంటాడు? వీడు ఇక్కడ బార్ దగ్గర నిలబడుకొని ఎవరినో లోపలికి పంపించి తెప్పించుకుంటున్నారా అని అంటారు. ఎందుకు? నమ్మకం పోయింది. అందుకని నేనేం చేయాలా? జాగ్రత్తగా నేను నిలబడిన చోట చుట్టూ పరిసరాలు పరీక్షించుకొని తర్వాత నేను నిలబడాలా. అంటే నా మీద ఎంత బాధ్యత పెరిగిపోయింది, అవునా?
అదే మా ఫ్రెండ్ ఉన్నాడు, అసలు వాడికి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి అలవాట్లేదు. ఆడు వెళ్ళిపోయి బార్లో కూర్చున్నా సరే ఆడు తాగడని ఎవరు నమ్మడు. ఆడి మీద ఏమన్నా చెప్పారే నాకు బార్లో కనిపించాడంటే కూడా నమ్మరు అని. ఎందుకు? నమ్మకం. అది కోల్పోయావా తిరిగి రాదు. వచ్చిందా మానవుడికి దేవుడిచ్చిన మహిమ? ఏ భేదము లేదు. ఇందాక చదివాం రోమపత్రికలో, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. దేవుని మహిమ మానవుని పైన లేదు, పోయింది. ఒక్కసారి నమ్మకం కోల్పోయావా సంపాదించుకోలేవు, కష్టం. అవ్వ చేసింది అదే. దాని వలన ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ తప్పును ఎవరు సరిచేయలేకపోయారు. కానీ యేసయ్య వచ్చి తన ప్రాణమును పెట్టి ఆ అవ్వ చేసిన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించారు. అయినప్పటికీ అవ్వ గురించి మాట్లాడుకుంటున్నామా, మాట్లాడుకోవట్లేదా? ఇప్పటికీ అవ్వను నమ్ముతామా? అవ్వ మీద ఎవరికైనా మంచి అభిప్రాయం ఉందా? లేదే. నమ్మకాన్ని కోల్పోకు. ఈ శరీరము దేవుడు తన మహిమ చేత నింపాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకోమాక. దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరాన్ని వ్యర్థమైన తుచ్చమైన కోరికల కొరకు దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని పాడు చేయకు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందో తెలుసా? మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయమును పాడు చేసిన వాణిని దేవుడు పాడు చేస్తాడంట. నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుడు అంటే నీకు భయం లేకపోవచ్చు. ఈరోజు కోడతాడు ఒక రోజున దేవుడు. జీవితంలో నువ్వు లేవలేవు. ఆ పరిస్థితి రాకమునిపే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. నువ్వు మనుషులకు భయపడతావో భయపడడో అది వేరే విషయం. కానీ దేవుని యందు నీకు భయం, నువ్వు తప్పు చేసేటప్పుడు నీకు భయం ఉండాలా, దేవుడు చూస్తున్నాడని. అలా లేదా? అవ్వకు ఆ భయం లేదు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు అవ్వకి. అందుకే ఇంత పెద్ద శాపమును తీసుకొని వచ్చేసింది మానవుని పైన. ఈరోజు నన్ను చేసే ఏ తప్పు ఆలోచనైనా సరే, తప్పుడు ఆలోచనైనా సరే గుర్తుపెట్టుకో, నీ ఆలోచనలను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అదేంటి నా లోపల అనుకునేవి దేవునికి ఎట్లా తెలుస్తాయంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నరుని హృదయము దేవుడు పెట్టిన దీపము. ఆయన నీ హృదయంలో ఒక సీసీ కెమెరా పెట్టేశాడు. నీ అంతరంగములో నువ్వు ఆలోచన చేసే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరితో చెప్పట్లేదు కదా, నేనేం మాట్లాడట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి తెలుసు నువ్వు ఏం ఆలోచన చేస్తావు అన్నావు. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు కూడా నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు కూడా దేవుడికి తెలుసు. దేవుని దగ్గర ఏది మరుగు చేయలేము. దాని వలన వచ్చే పరిణామాలు నువ్వే ఎదుర్కొంటావు. దేవుడు చెప్పినా నువ్వు వినకపోతే దాని పరిణామాలు నువ్వే ఎదుర్కొంటావు. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తా ఉంటే మనం ఏం చేస్తాము? సాధారణంగా అన్న లేకుంటే చున్ని జాగ్రత్తగా అండి, చున్ని చెప్తుంటే మా బండి మీద పెట్టి, లేదంటే అక్కడ గుంతలు ఉందండి, లేదంటే అక్కడ ఎక్కడ పెంట ఉందనుకో, ఎవరు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ పెంట ఉందండి అని అన్నాం అనుకో, చెప్పామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే మానవుని యొక్క సహజమైన తత్వం అది. వాళ్ళు తప్పేం లేదు, మానవుడి యొక్క మైండ్ సెట్ అట్లా ఉంది. ఏమంటే నాకు తెలుసులే, నేను చూస్తూనే ఉన్నానులే అనేస్తారు. అంతేకాని వాడు చెప్పింది కరెక్టా కాదా, అక్కడ ఉందా లేదా, ఉంటే కనుక సరే ఓకే చూసుకుంటాను అంటే ఎంత బాగుంటుంది. అలా కాకుండా నేను చూసుకున్నాను, నేను చూసే వస్తున్నాను, వాస్తవానికి వాడు చూసి నిండాడు. కానీ అనేస్తాం ఏమన్నా తెలుసా? నాకు తెలుసులే, నేను చూస్తున్నాను, నాకు తెలీదా? దేవుడు నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నప్పుడు, దేవుడు నీ మంచి కోసమే వార్నింగ్ అది. కానీ దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకుండా నువ్వు అఫెన్సివ్లోకి వెళ్ళిపోతే, అంటే నువ్వు నాకు అంటే నాకు తెలీదా, నువ్వు నాకు చెప్పాలా అన్న అఫెన్సివ్లోనికి, డిఫెన్సివ్ మోడ్లోనికి వెళ్ళిపోతాం. అంటే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం, నాకు తెలుసు అంతా, నేను చూసుకున్నాను అని అక్కడ నిలబడి ఉంటారు, వెంటాడే ఉంటుంది.
వెనకల పెంట ఉందంటే నాకు తెలుసులే అని చెప్పి తీసుకెళ్ళిపోయి తొక్కేశారు టక్కున. దానివల్ల ఆ పెంటను, ఆ వాసనని దాన్ని అనుభవించేది ఎవడు? చెప్పినోడికి ఏం రాదు, చెప్పినోడికి ఏం అవ్వదు. తొక్కేది నువ్వే, దాని కంపును భరించాల్సింది నువ్వే. దేవుడు కూడా నీకు అంతే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. దాన్ని లేదు నేను అట్లా కాదు, నాకు తెలుసులే, ఏం చేయాలో నాకు తెలుసులే అనుకుంటే దేవుడు చెప్పడం మానేస్తాడు. పర్యావసనం నువ్వే, ఆ వాసన నువ్వే భరించాలా, మాకేం లేదు. ఒక వ్యక్తి మనకి ఏదన్నా చెప్తున్నాడనంటే దాన్ని వెంటనే అఫెన్సివ్ మోడ్లోనికి పోకుండా ఆలోచన చేయండి. ఫస్ట్ నిజంగా ఉందా అక్కడ, ఆయన చెప్పింది కరెక్టా కాదా, వెంటనే జవాబు ఇవ్వడం ఆపేసి అక్కడ ఉందా లేదా చూసి అక్కడ ఉందా, ఓకే థ్యాంక్స్ అండి అని జాగ్రత్తగా ఉన్నాం అనుకో, ఎంత బాగుంటుంది. నాకు తెలుసులే, నేను చూసానులే, నేను ఎందుకు తొక్కుతా? నువ్వు తొక్కుతావని కాదు చెప్పేది, అక్కడ ఉంది అని నీకు తెలియజేస్తున్నాడు. ఫలాంటి ఉంది అని నీకు తెలియజేస్తున్నాడు. ఈ బైబిల్ కూడా అంతే, పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. వింటే నీకే మంచిది, వినకపోతే నష్టం ఎవరికి? ఆ 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం లేకపోతే దావీదులో ఏ తప్పన్నా ఉంటుందా అండి? ఏ పాపమన్నా మనం కనుగొనగలమా దావీదులో? చెప్పు. ఒక్క తప్పు చేశాడు దావీదు. తన జీవిత కాలంలో దావీదు చేసింది ఒకే ఒక తప్పు. ఇన్ని వేల సంవత్సరాలైన దావీదు బెత్షెబ గురించి మాట్లాడుతా ఉన్నాం. అవునా? తప్పు అనేది పోదు. యూదా ఒక్క తప్పు చేశాడు, లోతు ఒక్క తప్పే చేసాడు. అవునా? ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నామా? అంటే నీ తప్పు అనేది చెరిపేస్తే చెరిగిపోదు. కాబట్టి ఆ తప్పు చెయ్యక మునిపే జాగ్రత్త అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా నిర్ణయం నీదే. నాకు అవసరం లేదు, నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు. ఎవరికి ఏం పోయేదేం లేదు. మహా అంటే 2 రోజులు బాధపడతారు, 3 రోజులు బాధపడతారు. అవునా? ఆ తర్వాత ఎవడి జీవితం వాడిది. మీకు అర్థమవుతా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాపం చేసేటప్పుడు నీ కంటికి రమ్యముగా అందముగా కనపడేది ఏది కూడా దేవుని చిత్తము, దేవుని వలన కలిగింది కాదని గుర్తుపెట్టుకో. అలాంటి చూసి నీకు కావాలనిపించినప్పుడు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది నచ్చింది నాయన, నీ చిత్తమా కాదా? నీ చిత్తమైతేనే ప్రభువా, లేకపోతే వద్దు నాయన. నిన్న ఒక అక్క అంటా ఉంది, మరి ఈ అన్నకి సంబంధాలు మరి వేరే దాంట్లో చూడమంటావా లేకుంటే వాళ్ళ దాంట్లోనే చూడమంటావా ప్రవీణ్ అని అడిగితే నేను అన్నాను, అక్క వీళ్ళు వాళ్ళు అనేది కాదు, ఆ అమ్మాయి ఎవరైనా సరే దేవుని చిత్తములో ఉంటే మేము గీత కూడా దాటమక్క అన్నాను. అది ముందరనే చెప్పా. ఒకవేళ దేవుని చిత్తములో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని అంటే, తను నల్లగున్నా, తను అందంగా లేకపోయినా, తను ఎంత ఎంత దిగువ స్థాయి కులములో పుట్టిన దేవుడు చేసుకో అంటే చేసేసుకుంటాం అంతే. మీకు అర్థమవుతుందా? మేము దేవుని మాట దాటమక్క అన్న. నిన్న రాత్రి 11 గంటలప్పుడు మాట్లాడు. సూపర్ ప్రవీణ్, ఎవరుంటారు ఇట్లా? మేము ఉన్నాం. దేవుని మాట దాటం అంతే. ప్రాణం పోయినా అవి ముట్టం. దేవుడు అది ముట్టద్దు అంటే ముట్టమంతే దాన్ని. ప్రాణం పోయినా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెయ్యను అన్న తీర్మానం, అన్న ఆ యొక్క నిబద్ధత, కమిట్మెంట్ నీకుండాలా. దేవా నీకు ఇష్టం లేదు నేను ఏది చేయనయ్యా, చేయను. మీకు అర్థమవుతున్నాను? హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిల్చుందామా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.